అందరికీ నమస్కారం అండి. మేము వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నామో మీతో కూడా నేను పంచుకోవాలి అనుకుంటున్నాను. ముందుగా ఈ మందాసాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. బొట్లు పెట్టి అలంకరించాలి. తర్వాత పువ్వులు, అరటి చెట్లు అన్నిటితో కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతానికి మనము నోము దారము కూడా తయారు చేసుకోవాలి. అది 9 పోగులతో నోము దారం తయారు చేసుకోవాలి. దానికి ఆ దారానికి ఏంటంటే మనము 9 పోగులు తీసుకొని పసుపు పూయాలి. ఆ దారానికి పసుపు పూసి ఒక పువ్వుని కట్టాలన్నమాట. ఆ నోము దారానికి పువ్వులతో ముడి వేస్తారు. ఆ విధంగా 9 ముడులు వేసి ఆ పువ్వులు కడతామన్నమాట. కట్టిన తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నోము దారాలు. అమ్మవారికి ఒక నోము దారం పెట్టాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నోము దారాలు. మేము నలుగురం ఉన్నాం కాబట్టి 4 నోము దారాలు, అమ్మవారికి ఒక నోము దారం, మొత్తం 5 నోము దారాలు తయారు చేసుకున్నాం. అమ్మవారికి ఒత్తి పత్తి కూడా తయారు చేసుకోవాలి. దానికోసం మనం ఏంటంటే పువ్వొత్తులు చేయాలి. పువ్వొత్తులు చేసి ఆ పువ్వొత్తుల్ని ఒకటొకటిగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఏ విధంగా జాయింట్ చేయాలంటే కొద్దిగా గంధము పెట్టామంటే అది జాయింట్ అయిపోతుంది. ఆ విధంగా జాయింట్ చేసుకుంటూ ఒత్తి పొత్తిని చేయాలి. ఒక మాలలాగా చేయాలన్నమాట. ఆ విధంగా చేసి అమ్మవారికి పెట్టాలి. దానికి కూడా మనము కొద్దిగా పసుపు, కుంకుమ కూడా పెట్టాలి. పెట్టి అలంకరించాలి అమ్మవారికి. అది పెట్టిన తర్వాత మనం ఎన్ని పువ్వులన్నా పెట్టుకోవచ్చు. ఈ ఒత్తి పొత్తి ప్రధానంగా పెడతామన్నమాట. ఈ ఒత్తి పత్తి రెడీ అయిపోయిన తర్వాత మనము పీఠం సిద్ధం చేసుకోవాలి. ఆ పీఠం మీద ఏంటంటే మనము అష్టదళ పద్మం వేసి దాని మీద అరిటాకు వేసి, అరిటాకు మీద బియ్యం వేసి దాని మీద కలశం పెట్టాలన్నమాట. ఆ కలశంలో కూడా కొంచెము బియ్యము, పసుపు, కుంకుమ వేయాలి. ఈ అరిటాకులో బియ్యంలో కూడా మనము పసుపు, కుంకుమ, నాణెం వేయాలి. అయితే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మా పద్ధతి ఈ విధంగా మేము చేసుకుంటామన్నమాట. తర్వాత అమ్మవారి పటాన్ని కూడా మనము శుభ్రం చేసుకొని అమ్మవారికి కూడా బొట్లంతా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలాగా అన్నీ కూడా సిద్ధం చేసేసుకోవాలి. ఇక చూడండి నేను పెడుతున్నాను కదా, ఆ విధంగా ఒత్తి పత్తి గంధాన్ని పెట్టి అట్లా పెట్టాలి. తర్వాత దానికి కూడా మళ్ళీ పసుపు, కుంకుమ ఆ విధంగా పెట్టాలి. అట్లా పెట్టిన తర్వాత అరిటాకులో ఇలాగా బియ్యం పోసి దాంట్లో మళ్ళీ కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేయాలి. కొంతమంది కలశంలో నీళ్లు వేస్తారనమాట. మేమేమో ఇట్లా బియ్యము, పసుపు, కుంకుమ వేస్తాం. వాళ్ళ సాంప్రదాయంగా చేసుకుంటారు. ఈ బియ్యాన్నంతా మళ్ళీ మళ్ళీ ఇంకో శుక్రవారం వస్తుంది కదా, అప్పుడు దీన్ని చక్కెర పొంగలిగా చేసి దేవుడికి నైవేద్యంగా, అమ్మవారికి నైవేద్యంగా పెడతామన్నమాట. ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. వీళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి అనే నియమం లేదు. అయితే ఈ వ్రతానికి కావాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ. మనం శ్రద్ధతో చేస్తే మనకు తప్పకుండా ప్రతిఫలము వస్తుందన్నమాట. పెళ్లి కాని పిల్లలు చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఈ కలశానికి కూడా మనము పసుపు, కుంకుమ పెట్టాలన్నమాట. నేను అమ్మవారికి చీర, రవికల గుడ్డ, తాంబూలం, మొదట ముత్తైదుగా అమ్మవారిని మనము ఊహించుకొని ఆమెనే ముత్తైదుగా అనుకొని, మొదటి ముత్తైదుగా అనుకొని ఇవన్నీ పెడతాము. చవ్వాకు, నల్లపూసలు, పసుపు కొమ్ములు, వక్కలు, గాజులు, దక్షిణ, ఇవంతా కూడా కొబ్బరి గిన్నెలు, ఇవన్నీ మొత్తం అద్దము అన్నీ కూడా పెడతామన్నమాట. మళ్ళీ ఈ నోము దారం ఉంటుంది కదా, నోము దారం కూడా ఫస్ట్ అమ్మవారికే పెడతాం మేము. అమ్మవారికి సమర్పించిన ఈ తాంబూలం అంతా ఆ ఇంటి ముత్తైదువు మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఆ ఇంట్లో పూజ చేస్తారో ఆ ఇంటి ముత్తైదువు మాత్రమే తీసుకోవాలి. దీన్ని వేరే వాళ్ళకి సమర్పించకూడదు. నేను ఈరోజు బూరెలు చేస్తున్నాను. మామూలుగా అయితే బూరెల్ని దోశ పిండితో వేస్తారనమాట. అయితే నేను ఈరోజు మైదా పిండిలో స్టఫింగ్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అప్పటికప్పుడు. నేను 3 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను. 1 గ్లాసు శనగపప్పుకు గాను 3 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను. దాన్ని దోశ పిండిలాగా కలుపుకోవాలి. దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే
ఆ విధంగా వేసుకున్నామంటే మనకి కొద్దిగా రుచి ఉంటుంది. కొంచెం బూరెలు కూడా పొంగుతాయన్నమాట. అందుకని చెప్పి. అయితే దీన్ని కలిపి పక్కన ఒక అరగంట సేపు పక్కన నానబెట్టి ఉంచాలి. ఈలోపు మనము శనగపప్పుని ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ నీళ్లు పోసి మనము 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత దీనికి 1:30 గ్లాస్ బెల్లం. దాన్ని 1:30 గ్లాస్ బెల్లాన్ని కొంచెం బాగా మెత్తగా దంచి పెట్టేసి దీంట్లో వేసి మళ్ళీ ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా కలిసిపోతుంది అది. కలిసిపోయిన తర్వాత ఒక గట్టి గరిటెలాగా కొంచెం లావుపాటి గరిటె తీసుకొని దాంతో బాగా మెదుపుకోవాలన్నమాట దాన్ని. అంటే ఈ బెల్లము, శనగపప్పు 2 బాగా మెత్తగా అయ్యేటట్టు ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దాన్ని తీసి చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని తర్వాత మనము ఈ పిండిలో ఇట్లాగా ముంచి నూనెలో వేయించుకోవాలి. కొంచెము ఆ నూనె కాగిన తర్వాతే వెయ్యాలి. లేదంటే అవి బాణలికి అతుక్కుపోతాయన్నమాట. నాకు ఈ విధంగా అనుభవం అయింది. కాబట్టి నేను చెప్తున్నానన్నమాట. కొంచెం బాగా నూనె కాగిన తర్వాత మనము ఈ బూరెలు వేయాలి. వేసిన తర్వాత అవి కొంచెం పైకి తేలుతాయి. అప్పుడు మనము పక్కకి తిప్పాలన్నమాట. ముందుగా తిప్పేసామంటే కూడా అతుక్కుపోతాయి. అన్నీ పూజకి సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము పూజ మొదలుపెట్టామంటే మళ్ళీ మనం పూజకి కూర్చున్న తర్వాత లేవకూడదు. ఆ పూజ అంతా పూర్తి అయిన తర్వాత మనము లేవాలి. అంతవరకు లేవకూడదనమాట. మొత్తం పూజ చేసుకోవాలి. ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరించుకున్నాను. వినాయకుడిని కూడా మొదటగా పూజ చేసుకొని తర్వాత అమ్మవారి అష్టోత్తరము, వ్రతకథ అన్నీ చదువుకున్నాను. అయితే మనం పూజ మొదలు పెట్టేటప్పుడు గానీ, పూజ చివరిలో కానీ మనం ఏం చెప్పాలంటే, అమ్మా నేను చేసిన పూజలో ఏదన్నా లోపం ఉంటే క్షమించండి అని చెప్పి మనము చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యలో ఎవరైనా మాట్లాడిచ్చినా కూడా మనము మాట్లాడకూడదు. మొత్తం పూజ అంతా అయ్యేంత వరకు ఎవరితో కూడా మాట్లాడకూడదు. అక్కడి నుంచి లేవకూడదు. శ్రద్ధ అమ్మవారికి ఏంటంటే మనము ఎన్ని పెట్టామన్నది కాదు. శ్రద్ధగా అమ్మవారి మీద ధ్యానంతోనే మనము పూజ చేయాలి. ఏ పూజ చేసినా కూడా భక్తితో మనము చేయాలన్నమాట. భక్తి లేని పూజ అవ్వదు కదండి. కాబట్టి భక్తితో చేయాలి. శ్రావణ శనివారము ఏడుకొండల స్వామికి మేము పిండి దీపారాధన చేస్తాం. ఆ విధంగా పిండి దీపారాధన చేసి ఆ రోజు కూడా ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండి ఈ పూజ అంతా చేస్తాం. తర్వాత శనివారం రోజు అమ్మవారికి మళ్ళీ పునః పూజ చేయాలి. చేసిన తర్వాత మనము కలశాన్ని మొదట కదిలించి తర్వాత మిగతాటివన్నీ కదిలించి తీయాలన్నమాట. నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.